తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది. గత 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వాలు అనుసరించినటువంటి నిర్లక్ష్యం ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మళ్ళీ ప్రభుత్వ పాఠశాలకి పూర్వవైభవం రావాలంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా తరగతికో టీచర్ ఉండేట్టుగా ఉండాలి. ప్రాథమిక పాఠశాలలో కనీసం 50 మంది పిల్లలు ఉంటే 5 టీచర్లు, 5 తరగతికి 5 టీచర్లు ఉంటే తప్ప నాణ్యమైన విద్య వస్తుందనే నమ్మకం లేదు. అలాగే తల్లిదండ్రుల విశ్వాసం కల్పించలేము. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల విశ్వాసం లేకనే పిల్లల్ని ఎల్కేజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పేరుతోటి ప్రైవేట్ కాన్వెంట్కి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లల్ని పంపిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఉన్న పాఠశాలని బాగు చేయాలి తప్ప కొత్త పేర్లతో కొత్త పాఠశాలలు పెట్టినందువల్ల ఉపయోగం లేదు. అది కొద్దిమందికి మాత్రమే ప్రయోజనం. అందుకని ఈరోజు ఈ రకంగా ఒక పక్క బడిబాటు చేయాలి, ఎన్రోల్మెంట్ పెంచాలని చెప్పేసి ప్రభుత్వమే చెప్పి, మరోపక్క ఉపాధ్యాయులు సర్దుబాటు చేయాలని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులు అశాస్త్రీయంగా ఉన్నాయి. ఈరోజు 10 మంది పిల్లల వరకు ఒక టీచరు, 11 నుంచి 60 మంది పిల్లల వరకు 2 టీచర్లు అంటే 2 టీచర్లు 5 తరగతులు 18 సబ్జెక్టులు బోధించడం చాలా కష్టం. అందుకని ఈరోజు FLN ఇంప్లిమెంట్ చేయాలన్నా, లేకపోతే పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య రావాలన్నా కానీ తరగతికో టీచర్ కనీసంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. అదే రకంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలి. ఉపాధ్యాయులకి హై స్కూళ్ళలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు, హెడ్ మాస్టర్లు 700 దాకా హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. అట్లాగే స్కూల్ అసిస్టెంట్ 70% సబ్జెక్ట్ టీచర్ పోస్ట్ కూడా ఫిలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటిని ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలి. అలాగే ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడి పోస్టులు కూడా ఇప్పుడున్నటువంటి 5470 పోస్టులు తోడు కొత్తగా 5571 పోస్టులు ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ గతంలో హామీ ఇచ్చింది. 10,000కి పెంచుతామని. ఆ పోస్టులు ఇవ్వాలి. వాటన్నిటిని కూడా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులకి ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు ఉంది. ఇవన్నీ చేసి వీటితో పాటు పర్యవేక్షణ వ్యవస్థ 20 ఏళ్లుగా MUO, డిప్యూటీఓ, డైట్ లెక్చర్, బీడీ కాలేజ్ లెక్చర్ పోస్టులు ఫిలప్ చేయడం లేదు. 2018 ప్రెసిడెంట్ ఆర్డరు మేరకు గవర్నమెంట్, జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూల్ టీచర్స్ అందరూ కూడా అండర్ ది కంట్రోల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు అందరికీ ప్రమోషన్ చేయాలని అవకాశం ఉంది. కాబట్టి అందరికీ ఈ ప్రమోషన్ ఛానల్ని కూడా క్లియర్ చేసి పర్యవేక్షణాధికారి పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి. ఇవాళ మేము దాచుకున్న GPF డబ్బులు కూడా మాకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. దాని మీద కావాల్సిన ఇంట్రెస్ట్ రావట్లేదు, అసలు రావట్లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. అందుకని GPF కానీ, THLA కానీ, అట్లాగే మెడికల్ రీయింబర్స్మెంట్, సరెండర్ లీవ్, ఈ రకం మేము దాచుకున్నటువంటి బిల్లులు, సప్లిమెంటరీ బిల్లు అన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు PRC, DA 5 DL పెండింగ్ ఉంటే 1 DA ఇచ్చి ఇంకో DA 6 నెలల తర్వాత ఇస్తామని విచిత్రమైనటువంటి ఉత్తర్వులు ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది. అది హాస్యాస్పదంగా ఉంది. 6 నెలల తర్వాత ఇచ్చేదానికి ఆ పర్సంటేజ్ కానీ లేకపోతే ఇస్తున్నామనే శాంక్షన్ ఆర్డర్ కూడా లేకుండా 6 నెలల తర్వాత సపరేట్ జీవో ఇస్తామని ఇప్పుడు ఈ జీవోలో పేర్కొంటాం అంటే అది అర్ధరహితంగా ఉంది. అది ఉద్యోగులు మభ్యపెట్టమే. అందుకని దానికంటే కూడా మీరు మేనిఫెస్టోలో ఏవైతే వాగ్దానాలు చేశారో ప్రభుత్వం, ఆ వాగ్దానాలకు అనుగుణంగా పెండింగ్ DAల్ని క్లియర్ చేయాలి, పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి. అలాగే PRC 23 నెలలు అయింది ఇప్పటికే. 1/7/2023 నుంచి అమలు జరగాల్సినటువంటి PRC, మరి ఆ PRCని కూడా ఇంకా జాప్యం లేకుండా నివేదిక తెప్పించి అమలు చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. CPS రద్దు చేయాలి. మరి CPS రద్దు చేయడంతో పాటు 2004 సెప్టెంబర్ కంటే ముందే నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత నియామకమైనటువంటి వాళ్ళందరికీ కూడా, ఉద్యోగులందరికీ కూడా పాత పెన్షన్ విధానంకి ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి 57 మెంబర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి 4 ఏళ్ళు అవుతున్నా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. తప్పనిసరిగా 2004 సెప్టెంబర్ కంటే ముందే నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత అపాయింట్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ కూడా పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం ఈరోజు 205 సంఘాలతో కూడిన జేఏసీ ఉద్యమం నిర్వహిస్తూ ఉంది. ఆ జేఏసీ ఉద్యమం తాత్కాలిక విరామమే తప్ప పూర్తి స్థాయిలో విరమణ కాదు. రాబోయే రోజుల్లో జేఏసీగా కానీ TSUగా స్వతంత్రంగా కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అటు ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకోవడానికి, ఇటు ఉపాధ్యాయుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం
మా వంతు కృషి పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.